హలో ఫ్రెండ్స్, ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు యూత్కి మోస్ట్ వాంటెడ్ హీరో భయ్య. ఆయన నుండి వస్తున్న సినిమాలు మామూలు హిట్లు అవ్వట్లేదు. లవ్ టుడే బ్లాక్ బస్టర్ హిట్, ఆ తర్వాత వచ్చిన డ్రాగన్ హిట్, ఇప్పుడు అదే తరహాలో డ్యూడ్ అనే సినిమాతో వచ్చాడు. మరి ఈ డ్యూడ్తో హ్యాట్రిక్ కొట్టాలి లేదా, ఈ డ్యూడ్ ఎలా ఉంది ఒకసారి అన్న చూడొచ్చా లేదా అనేది క్లియర్గా తెలుసుకుందాం భయ్య. దానికంటే ముందు ఇటువంటి జెన్యూన్ రివ్యూల కోసం మీ సపోర్ట్గా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఈ మూవీ ఎలా ఉంది ఒక్క ముక్కలో చెప్పరు అంటే, సాంబార్ అంటే మనందరికి ఇష్టమే, సాంబార్ చాలా బాగుంటుంది. కానీ ఇంట్లో కాచుకున్న సాంబార్ మనకు పెద్ద నచ్చదు భయ్య. కానీ హోటల్లో కానీ ఏదైనా రిసెప్షన్స్లో కానీ సాంబార్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే భయ్య, ఇది తమిళనాడు సినిమా కాబట్టి ఆ సాంబార్ మనకు నచ్చుతుంది అనే విధంగా మనకు అనిపించవచ్చు. కానీ ఇదే సాంబార్ని మన తెలుగు ఇండస్ట్రీలో సినిమా కింద రిలీజ్ చేస్తే మనకు నచ్చదు అనమాట. ఇంకెలా ఉందరా అంటే, చెప్పాను కదా భయ్య, డైరెక్టరే చెప్పేశాడు ఈ సినిమాని ఆర్య 2 నుంచి ఇన్స్పైర్ అయ్యాను. అదే తరహాలో ఉంటుంది భయ్య. ఏమాత్రం స్టోరీ పరంగా కొత్తదనం ఉండదు. ఇంకా లవ్ స్టోరీ అంటేనే కొత్తదనం ఏమి ఉండదు. కానీ స్క్రీన్ ప్రజెన్స్ పరంగా హీరో ప్రదీప్ రంగనాథన్ కానీ మమతా బిజున్ కానీ అదరగొట్టేశారు భయ్య. ఇక శరత్ కుమార్ యాక్టింగ్ కూడా ఓ రేంజ్లో ఉంది. మనోడు పొలిటీషియన్ అంటే సీరియస్గా ఉంటాడు, కానీ కామెడీలు పండిస్తూ ఉంటాడు భయ్య. అవసరమైన చోట సీరియస్ కూడా అవుతూ ఉంటాడు. నేహా శెట్టి అలా వచ్చి వెళ్ళిపోతుంది. ఇంకా మ్యూజిక్ సాయి అభిజ్ఞయ్ అంట, మరి ఆ కొత్త యువ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అదరగొట్టేశాడు. పాటలు కూడా బాగున్నాయి. మరి ఓవరాల్గా భయ్య బాగా అనిపిస్తుంది. మన లవ్ స్టోరీ మనకు కొత్తగా అనిపిస్తుంది. మన లవ్ స్టోరీ ఎవరికైనా చెప్తుంటే ఎందుకురా సోది అనిపిస్తుంది. అదే విధంగా అనిపిస్తుంది అనమాట. అంటే కొన్ని సీన్లు చాలా అద్భుతంగా పేలుతూ ఉంటాయి, కొన్ని సీన్లు మాత్రం చాలా రొటీన్గా అనిపిస్తాయి. ఇందాక చెప్పినట్టు ఆర్య 2 ఎక్కువ గుర్తు వస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇది తమిళ సినిమా కాబట్టి కొంచెం ఎక్కువ నచ్చవచ్చు. ఇదే సినిమా తెలుగులో వస్తే నచ్చదు, అది మాత్రం నేనైతే చెప్పగలను. ఓవరాల్గా ప్రదీప్ రంగనాథన్ హీరో అవటం వల్ల ఇదైతే ఈ సినిమా అయితే ఎక్కే అవకాశం అయితే ఉంది భయ్య. వన్ టైం వాచబుల్ అని అయితే నేనైతే చెప్తాను. ఎంగేజ్ చేసింది, ఎక్కడ కూడా మనల్ని అయితే బోర్ కొట్టనవసరం. తనదైన మేనరిజంతో ప్రదీప్ రంగనాథన్ అయితే సూపర్గా యాక్ట్ చేశాడని చెప్పవచ్చు. కానీ ఒక్కొక్కసారి వీడి ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు భయ్య, క్రింజ్ కింద అనమాట. ఆ ఎక్స్ప్రెషన్స్ అయితే నాకైతే నచ్చలేదు. కానీ ఓవరాల్గా సినిమా అయితే వన్ టైం వాచబుల్ అనే విధంగా అనిపించింది. యూత్కి మరింత ఎక్కువ నచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఈ మూవీకి అయితే నేనైతే భయ్య 3 రేటింగ్ ఇస్తాను అవుట్ ఆఫ్ 5. మరి మీరు కానీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ అయితే చేయండి.